సంస్కరణల పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలు ఉద్యోగులపై భారం మోపే ప్రయత్నాలు చేస్తుందని పార్లమెంట్లో విద్యుత్ సవరణ బిల్లు యోచనను విరమించుకోవాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పట్టణంలోని విద్యుత్ శాఖ ఎన్జీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు 2025 సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని, దీన్ని ఈ నెల 12 నుంచి జరిగి పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. 2025 కేంద్రం నాడు తీసుకొచ్చిన విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేకంగా ఈరోజు మధ్యాహ్నం లంచ్ అవర్లో ఈ డెమాన్స్ట్రేషన్ అన్ని యూనియన్లు అన్ని అసోసియేషన్లు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది జేఏసీ తరపు నుంచి. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 12 తారీఖు నాడు పార్లమెంట్లో విద్యుత్తును ప్రైవేటీకరించడానికి ఒక చట్టం తీసుకురావడానికి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. దేశంలో ఉన్న 26 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు 12 తారీఖు నాడు ఒకరోజు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ స్ట్రైక్కు అనుగుణంగా ఈరోజు ఈ మధ్యాహ్న భోజన సమయంలో మేము ధర్నా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. విద్యుత్ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి విద్యుత్ ఉద్యోగుల పొట్టగొట్టాలని చూస్తున్నటువంటి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ ధర్నా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, జార్ఖండ్ అయితేనేమి, ఇటువంటి రాష్ట్రాల్లో ప్రైవేటైజేషన్ తీసుకొచ్చినప్పుడు విద్యుత్ ఉద్యోగులు ఏకతాటిపై నడిచి ఆ రాష్ట్రాలని దేశాన్ని చీకటి కోణంలో ఉంచడం వల్ల ఆ బిల్లులు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా అదే జరగబోతుంది. విద్యుత్ ఉద్యోగుల పొట్టగొట్టే ఈ కార్యక్రమాన్ని తద్వారా నిమ్న జాతులకు, పేద వర్గాలకు ఎవరికైతే సబ్సిడీలు అందుతున్నాయో ఈ సబ్సిడీలు రాకుండా పూర్తి ప్రైవేటు పరం చేసి అటు ప్రజలను ఇటు విద్యుత్ ఉద్యోగులను రోడ్డు పాలు చేసే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 12 తారీఖు నాడు విద్యుత్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడం అనుగుణంగా ఈరోజు ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్టబోతున్నటువంటి ప్రైవేటీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని మేము జేఏసీ తర్వాత డిమాండ్ చేస్తున్నాం.